రోజుకి. దీంట్లో కనీసం సగం నుంచి మూడొంతులు దేనికి తగలేస్తున్నాడు అతను? మద్యానికి తగలేస్తున్నాడు. మద్యానికి తగలేస్తున్నాడు. నీకు నిజంగా కమిట్మెంట్ ఉంది, సరే వాళ్ళు ఆ ఓపిక చాలట్లేదు కాబట్టి వాళ్ళకి తాగాలి, సరే ఇట్లా 1000 రూపాయలకి మద్యం సేవించేటటువంటి 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళకి రోజుకి ఒక 50 రూపాయలు 50 రూపాయల్లో 2 క్వార్టర్ బాటిల్ ఇస్తాం చాలా, అంతకు మించి తాకండి, లేదా ఒక క్వార్టర్ బాటిల్ నాణ్యమైన మద్యం అంటారు కదా అది ఇస్తున్నాం, తాగబాకండి అంతకు మించి. అలాగే మీకు ఈ తాగటం వల్ల ఆరోగ్యం మేమేం కాపాడలేము కాబట్టి ఆసుపత్రిలో మీకు ఫ్రీ వైద్యం అందిస్తాం. వాస్తవంగా మీరు తాగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం, కానీ మీరు తప్పట్లేదు నా శారీరక శ్రమ అంటుంటే ఇస్తాం 50 రూపాయలకే, మీరు తాగండి, ఏదైనా జబ్బులు అయితే ఆసుపత్రికి డబ్బులు మేము ఈ ఖర్చు పెడతాం. ఎందుకు? బాటిల్ తయారీకి అయ్యే ఖర్చు 10 రూపాయలు 15 రూపాయలు మందుకు అయ్యే ఖర్చు, మిగతా దాంతో మేము ఇచ్చేస్తాం. అంటే అతని దగ్గర 4 రూపాయలు మిగిలితాయి. దాంతోపాటు ఆ డబ్బులతో అతను తన బిడ్డల్ని చదివించుకోవడమా, ఒక ఆస్తి సమకూర్చుకోవడమా, రోజుకి 1000 రూపాయల్లో 500 దాచాడు అనుకోండి. ఎందుకు? బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం కదా, 5 కిలోల బియ్యం. అలాగే వాళ్ళ కూరలకి వాటికి 50 రూపాయలు వేసుకోండి రోజుకి, పోను మిగతాది ఉంచుకోవచ్చుగా చక్కగా. లేదు టిఫిన్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్